సిలిండర్లు తీసుకొని మనం వెళ్ళింది కాన్స్టిట్యూషన్ క్లబ్కి. తీరా ఆక్సిజన్ సిలిండర్లు అక్కడ వాటిని అటాచ్ చేసే లోపలే మొత్తం గాలంతా 20 మంది టీఎంసీ ఎంపీలు భూపేంద్ర యాదవ్ ఇంట్లో లాగేశారు. ఈ సయోని ఘోష్ కూడా ఆ సైన్ చేసిన వాళ్ళు సయోని ఘోష్ కూడా ఉన్నారు, ఆవిడ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే బీజేపీ కూడా ఇటువంటి, నేను అనుకోవడము వీళ్ళు స్ప్లిట్ అయ్యి సపరేట్ గ్రూప్ అవుతారు, అంతేగాని ఇటువంటి వాళ్ళని కూడా వీళ్ళు ఒకవేళ పార్టీలో జాయిన్ చేసుకుంటే అది జరగకపోవచ్చు అండి. ఎందుకంటే దాని మీద అటు అమిత్ షా కానీ సువేందు అధికారి కానీ ఆ మాటకు వస్తే ప్రైమ్ మినిస్టర్ కానీ క్లారిటీ ఉంది. సువేందు అధికారి ఫస్ట్ కండిషన్, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చే వాళ్ళని తీసుకో, వాళ్ళు ఏదన్నా స్ప్లిట్ అవే గ్రూప్, మేము ఫలానా చోట కూర్చుంటామండి, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంటారు, వీళ్ళకు చోట 10 మంది కుర్చీలు చూపిస్తారు, 20 మంది. వీళ్ళు ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ గానే వ్యవహరిస్తారు, వాళ్ళ గౌరవ అధ్యక్షులుగా మమతా బెనర్జీయే ఉంటారు. అవును అంటే మనం చూసాం కదా, ఎన్సీపీ పార్టీ వాళ్ళు కూడా పార్టీ నుంచి విడిపోయినా సరే శరద్ పవారే మా లీడర్ అలా ఉంటుంది, వీళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఏమొచ్చిందంటే టీఎంసీకి పెద్ద పెద్ద లీడర్లు, ఇప్పుడు సుదీప్ బందోపాధ్యాయ అంటే బెనర్జీ అని చెప్పారు, మనకి చటోపాధ్యాయ అంటే చటర్జీ. సో ఆయన మమతా బెనర్జీతో కలిసి అంటే ఆయనకి ఇప్పుడు 77 years, ఆయన మమతా బెనర్జీకి థిక్కెస్ట్ అంటే వాళ్ళిద్దరు కలిసి పార్టీని బిల్డ్ చేశారు. ఆయన కూడా ఇప్పుడు అమిత్ షాను కలిశారు. కళ్యాణ్ బెనర్జీ అడ్వకేట్, మమతా బెనర్జీ ఏం రిక్వెస్ట్ పెట్టింది, ఈ అభిషేక్ బెనర్జీకి కోర్టులో వాళ్ళు అరెస్ట్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఆయనకు గురించి నువ్వు వెళ్ళు మాట్లాడు కోర్టులో అని. ఇది నేను చెయ్యను, నువ్వు ఇద్దరు ఎవరినో ఒకరిని డిసైడ్ చేసుకో, మీకు అభిషేక్ బెనర్జీ కావాలా నేను కావాలా, అంతేగాని వాడి కేసు నేను వెళ్ళి ఫైట్ చేయను. ఇతను చాలా ఆరోగెంట్, ఎవరిని లెక్క చేయడు, పెద్దల్ని గౌరవించడు, అటువంటి వ్యక్తిని నేను ఎందుకు చేయాలి అంటే వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఓడిపోయింది కదా, లేకపోతే ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు. సో అందు గురించి ఏంటంటే ఇటువంటి సెలబ్రిటీలు వీళ్ళందరూ నిజంగా సెలబ్రిటీలు బాగా అంటే రాజకీయ సేవ చేద్దామని వచ్చి సక్సెస్ఫుల్ అయిన చాలా తక్కువ మంది. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా ఫెయిల్ అయ్యారు కదండి. సో నాకు తెలిసి దక్షిణాదిలో చూసుకుంటే మనకి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత, మనకి మహారాష్ట్రలో సునీల్ దత్ గారు, మిగతా రాజ్ బబ్బరు లేకపోతే జయప్రద వీళ్ళందరూ అంత సక్సెస్ఫుల్ ఏమీ ఓకే మల్టిపుల్ టైమ్స్ ఎంపీలు అయ్యారు కానీ ప్రభావశీల రాజకీయాలు అయితే వాళ్ళు నడపలేకపోయారు. అవును, ఈవెన్ ఈయన కూడా మనకి సన్నీ డియోల్ వీళ్ళందరూ వచ్చారు, కానీ ఏం చేశారు దాని తర్వాత ఏం లేదు కదా, అందరూ ముంబైలో ఉండడం ఇవన్నీ చేశారు. అలా నిజంగా సెలబ్రిటీలు ఎవరైతే ఉండి రాజకీయ సేవ చేయాలనుకున్నారో చాలా తక్కువ మంది. ఈ దీంట్లో చూసుకుంటే అండి మనం అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తిలో మిథున్ చక్రవర్తి అండి. సో మిథున్ చక్రవర్తికి చాలా మంది అంటే మనకి బబ్లు సుప్రియో ఉన్నారు కదా సింగర్, ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఇమీడియట్ గా టీఎంసీ సైడ్ జంప్ అయిపోయాడు. అయితే మిథున్ చక్రవర్తి అలాగా నిలబడ్డారు, గట్టి ఉండి ఫైట్ చేశారు, క్యాంపెయిన్ చేశారు. సో అందు గురించి మిథున్ చక్రవర్తికి వాల్యూ ఉంటుంది. సౌరవ్ గంగూలీని చాలాసార్లు బీజేపీ వాళ్ళు పార్టీలోకి పిలిచారు, బీసీసీ ప్రెసిడెంట్షిప్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అంటే చాలా మంది అంటారు బీజేపీ ఏం చేస్తుంది అని. అఫ్ కోర్స్ అవన్నీ పవర్ లో ఎవరు చేతిలో ఉంటే వాళ్ళే వివరణ ఇచ్చుకున్నాడు యూసుఫ్ పఠాన్ విషయంలో. సౌరవ్ గంగూలీ మామూలుగా సౌరవ్ గంగూలీ స్టేచర్ బీసీసీ ప్రెసిడెంట్, ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్, అంటే అది ఆ హోదా వేరు అండ్ దానికి ఉండే డెకోరం వేరు. ఆయన నాకు అలాగే సౌరవ్ గంగూలీ మీద వస్తున్న వార్తా కథనాలకి నాకు సంబంధం లేదు, తప్పుడు కథనాలని ఒక 2 లైన్లు రాస్తే సరిపోయింది. ఒక చాట్ రాసాడు ఎక్స్ప్లెనేషన్, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, యూసుఫ్ పఠాన్ విషయం నాకు తెలియదు, నేనేమి అతన్ని బయటకు రమ్మని చెప్పలేదు, లోపల ఉండమని చెప్పలేదు, నా సిఫార్సు అతను ఏదో టీఎంసీ ఎంపీ అయ్యాడని అంటున్నారు, నేను పరిచయం చేశాను అంత మాత్రమే, నాకు ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఎక్కడ సంబంధం లేదు. ఎందుకంటే కొన్నాళ్ళుగా అతని వ్యవహార శైలి మీద బీజేపీ కూడా గురుగా ఉంటుంది. అతనికి ఇన్ని పదవులు ఇచ్చి కట్టబెట్టినా కూడా అతను ఈజ్ షోయింగ్ హిస్ లాయల్టీస్ టువర్డ్స్ మమతా బెనర్జీ. కరెక్ట్. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నూరి మంగళ మీద పడ్డట్టు నాకు సంబంధం లేదు యూసుఫ్ పఠాన్ విషయం. చివరికి యూసుఫ్ పఠాన్ సంతకం పెట్టాడు, యూసుఫ్ పఠాన్ కూడా సంతకం పెట్టాడు. సో నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఈ సంతకం పెట్టిన వాళ్ళలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. యూజువల్లీ ముస్లింలు నాట్ సపోర్టివ్ ఆఫ్ బీజేపీ, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అటువంటి వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. అంటే రెండు మనం గమనించాలి. ఒకటి పవర్ దగ్గరకు వచ్చేసరికి కులము లేకపోతే మతం ఇవంతా ఏం పనికి రాదు, అది వేరేది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే
వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో బెంగాల్లో వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని మనం చూడొచ్చు. ఇండియన్ ముస్లిమ్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇండియన్ ముస్లిమ్స్ కూడా, అంటే అక్కడ ప్రజలు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు అని చెప్పడానికి ఎస్పెషల్లీ మాల్దా, ముర్షిదాబాద్లో ఉండే ముస్లిం ఎంపీలు టీఎంసీకి సపోర్ట్ చేస్తూ టీఎంసీ నుంచి బయటికి వచ్చి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని లెటర్ ఇచ్చారు అంటే అది చాలా పెద్ద విషయం. సో ఈ లెటర్ చూడండి, సౌరవ్ గంగూలీ రాశాడు. పాపం ఎంత వివరణ ఇచ్చుకున్నాడు, 5-6 పేరాల వివరణ ఇచ్చుకున్నాడు. నాకు సంబంధం లేదండి యూసఫ్ పఠాన్ ఎపిసోడ్ తోటి, దయచేసి నన్ను ఇందులోకి లాగద్దు అంటే భయపడ్డాడు. గుమ్మిడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు అండి. సో డెఫినెట్లీ గంగూలీ యాజ్ ఎ క్రికెటర్ ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. అండ్ ఆయన ప్రిన్స్ ఆఫ్ కల్కత్తా అంటారు. ఆయనకు పబ్లిక్ ఇమేజ్ బాగా ఉంది. బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే ఇంకొక క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అశోక్ డిండా అని 2021లో ఓడిపోయిన, వ్యతిరేకంగా ఎన్ని అటాకులు చేసిన టీఎంసీ నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, పార్టీ గురించి నిలబడ్డాడు. అశోక్ డిండా. సో ఆయన కూడా ఇంకో సెలబ్రిటీయే, కానీ పార్టీలో పవర్ లేకపోయినా నిలబడ్డాడు, ఫైట్ చేశాడు. అందు గురించి ఆయనకు మినిస్ట్రీ ఇచ్చారు. ఇంకొక ఆయన మనకి స్వపన్ దాస్ గుప్తా, ఆయన మీద కూడా చాలా అటాకులు జరిగాయి. సో బెంగాల్లో ఈ పర్టికులర్ ఇంటెలెక్చువల్స్ ఉండే భద్రలోక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆయన గెలిచారు. ఆయన ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. అంటే పార్టీ బీజేపీ కూడా పార్టీ పరంగా నేను అబ్జర్వ్ చేస్తుంటే ఏంటంటే, అద్వానీ గారు వాజ్పేయి గారి హయాంలో ఎలా ఉండేదంటే పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళ మీద ఎటువంటి కరప్షన్ అలిగేషన్ లేని వాళ్ళనే మనం చేర్చుకుంటాం పార్టీలో, వాళ్ళనే పదవులు ఇస్తాం. కానీ ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారి హయాంలో ఏమవుతోందంటే పార్టీ పదవులన్నీ లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచి కమిటెడ్గా ఉండి పనిచేస్తున్నారో వాళ్ళకి పార్టీ పదవులు వస్తున్నాయి వాళ్ళకి. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది మినిస్టర్ల సంగతి పక్కన పెడితే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే విన్నింగ్ హార్సెస్ ఉన్నారో, కరప్షన్ అలిగేషన్స్ ఉండి ప్రూవ్ కాని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఎందుకంటే వాజ్పేయి గారు 2004లో ఆ ఎలక్షన్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే మిగతా పార్టీలు అందరూ అదే ధోరణి పట్టేశారు. అంటే బాగా అంటే రీజనల్ పార్టీస్ అయితే మంచి మంచి బిల్డర్లు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇంకా మా పార్టీ సిద్ధాంతము అవన్నీ పట్టుకుని కూర్చున్నారు. సో అదొక కారణం చేత వాళ్ళు ఓడిపోయారు. సో దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. కానీ స్టిల్ పార్టీ సిద్ధాంతపరంగా నడుస్తుంది, పార్టీ దాని మీదే నుంచుంటుంది అంటే ఐ థింక్ ఓన్లీ బీజేపీ అని అనుకుంటానండి. మిగతా పార్టీలు ఒకప్పుడు లెఫ్టిస్ట్లకు ఉండేవాళ్ళు అలా. అంటే ఆయన బెంగాల్ సిపిఎంకి దాస్ గుప్తా అని ఒక ఆయన పేరు మర్చిపోయాను, ఫుల్ నేమ్. ఆయన మొత్తం కోర్ ఐడియాలజీని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సీతారాం యెచూరి ఈజ్ ఆల్సో లైక్ దట్. సో ఆయనతోటి యెచూరి, ప్రకాష్ కారత్ తోటి అయిపోయిందండి. ఇప్పుడు ఎవరో ఎంఏ బేబీ అని వచ్చారు. ఇప్పుడు అవంతా బేబీ వాళ్ళు ఏంటంటే ఒక 5-6 రోజులు కార్యవర్గ సమావేశాలు పెట్టుకొని సుదీర్ఘంగా చర్చించి ఎలాంటి నిర్ణయానికి రాకుండా బయటకు వస్తుంటారు అంతే. సో ఆ తరం అయిపోయింది. ఇంకా ఇప్పుడు రాను రాజకీయాల్లో ఏంటి, విన్నబిలిటీ కౌంట్స్. సో ఇప్పుడు సయోని ఘోష్ కూడా వినబిలిటీ కాన్సెప్ట్ లోనే వచ్చారు, లేదా మమతా బెనర్జీ తీసుకొచ్చారు అనుకోవచ్చు. అంటే మమతా బెనర్జీ ఐడెంటిఫై చేసింది, ఓహో నాలో ఉండే స్కిల్ కూడా దాంట్లో ఉంది. అంటే హిందీలో సేయింగ్ ఒకటి ఉంది, ఏమనంటే ఏ కళాకారు దూసరా కళాకారు కో పెహచాన్ సక్తా హై. ఈవిడ కూడా మంచి గొప్ప కళాకారినే కాబట్టి ఆవిడలో ఉన్న కళలను గుర్తించింది, తీసుకొచ్చింది అభిషేక్ బెనర్జీని దగ్గరుండి. జనరల్గా ఈ ప్రోబింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? ఎన్నాళ్ళు లేదా ఎన్నేళ్ళు పట్టచ్చు? అంటే నిజంగా నిఘా సంస్థలు తెచ్చుకుంటే 6 నెలల్లో చేయగలరు. బట్ మనం చూస్తున్న 14 ఏళ్ళు 15 ఏళ్ళుగా జరుగుతున్న కేసులు కూడా చూస్తున్నాం. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నేను పొలిటికల్ ప్రామినెన్స్ ఉన్న కేసులు చెప్తాను. 14-15 ఏళ్ళుగా. ఇదిగో ఇవాళ పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అరెస్టు, మధ్యాహ్నం తిహార్ జైలుకి తీసుకెళ్ళిపోతారు. 2 ఏళ్ల క్రితం చూసాను అలాంటివన్నీ. అవి విసిగెత్తిపోయారు జనాలని చూసి. అది ఎందుకు ఇంత లెందీ ప్రాసెస్? అంటే కేసు బిల్డప్ చేసే క్రమంలో ఏమన్నా టెక్నికల్గా ఉండే ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఇంత టైం కన్జ్యూమ్ చేస్తారా? హానెస్ట్లీ నన్ను అడిగితే అది టెక్నికాలిటీస్ ఉండకపోవచ్చు, మోర్ ఆఫ్ ఎ పొలిటికల్ రీజన్స్. సో పొలిటికల్ రీజన్సే ఉంటుంది సార్ ఏ దాంట్లో అయినా సరే. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు వెన్నపూసలేం కాదు,
లెట్స్ బి వెరీ హానెస్ట్ ఇక్కడ. సో సరే పబ్లిక్లో ఉండే రాతలు అవన్నీ ఎలా ఉన్నా సరే, నిజమైన హానెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఈ కేసులన్నీ ఎప్పుడో వితిన్ 1 year క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ రోజు వెళ్తున్నారు కదండి వెస్ట్ బెంగాల్ సీఎం ఢిల్లీ వెళ్తున్నారు, ఇవిడేమైనా వెళ్ళి కలిసే అవకాశం ఉందా? తిరుగుబాటు ఎంపీలు ఎవరు కూడా ఉందిగా, కలుస్తారేమో తెలియదు మనకి. 20 మందిలో శత్రుఘ్న సిన్హా కూడా సంతకం పెట్టి మన్నాడు యూటర్న్ తీసుకున్నాడు. ఆయన అబ్బాయి పేరు నాకు సంబంధం లేదు, నా పేరు గుర్తునే అందులో పెట్టారు, నా సంతకం నాది కాదని. ఈవిడ కూడా అలాగ అనొచ్చా? ఏమో మరి, అంటే ఈవిడ ఓవర్ అంబిషియస్ గా ఉన్నారు. ఓవర్ అంబిషియస్ గా ఉండే వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి పార్టీ సిద్ధాంతము వీటితో సంబంధం ఉండదు. ఏం పవర్లో ఉండడం ఇంపార్టెంట్. ఒక రోజేమో నా మనసు హృదయము అంతా మక్కాలో ఉంది, నేను వెళ్ళి అల్లాహ్ దర్శనం చేసుకోవాలన్న వ్యక్తి ఇమ్మీడియట్ సెకండ్ ఫేజ్ రాగానే హనుమాన్ చాలీసాని జపించడం మొదలుపెట్టింది ఆవిడ. ఇటువంటి వ్యక్తులను ఎలా నమ్మగలుగుతారు? అంటే ఈవిడ పార్టీలో ఎలా ఉండగలుగుతుంది? ఈవిడకి అసలు ఏముందని ముందు రాజకీయంలో రాకముందు ఏమిటి ఈవిడ పరిస్థితి? పెద్ద ఆస్తిపరులా, లేకపోతే పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టరా? ఏముంది ఈవిడికి? పవర్ ఎలా అయినా మనకు రావాలి, దానికి దేన్నైనా తెగిస్తాను అన్న ఇది. ఆ ఓవర్ అంబిషియస్ అలాంటి ఉండే వాళ్ళని, ఓవర్ ఆస్పిరేషన్స్ ఉండేవాళ్ళు ఏమన్నా చేస్తారు. సో అందు గురించి మన పార్టీ ఆవిడ జంప్ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఏదో ఒక జస్టిఫికేషన్ ఇస్తుంది, మంచిగా పాడగలుగుతుంది, చూడడానికి బాగానే ఉంటుంది, యూత్ ని అట్రాక్ట్ చేసే కేపబిలిటీ ఉంది. సో పబ్లిక్ లో ఒక చరిష్మా ఐదర్ బికాస్ ఆఫ్ గుడ్ రీజన్స్ ఆర్ బ్యాడ్ రీజన్స్. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అభిషేక్ బెనర్జీ లూప్ హోల్స్ తెలుసుకోవాలంటే అనే ఉద్దేశంతో అయితే ఆమెను పిలవచ్చు, పిలిచి మొత్తం అవి చెప్పించుకోవచ్చు, లేకపోతే అప్రూవర్గా మార్పించి పార్టీలో నీకు ఏదో మహిళా విభాగం ఇస్తాం, ఇంకోటి ఆవిడ ఆల్రెడీ షీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ టీఎంసీ, అలాంటిది ఏదో ఇస్తామని ల్యూర్ చేయొచ్చు. అయితే విచ్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ టు ది డెసిషన్ ఆఫ్ సువేందు అధికారి. కరెక్ట్. ఎందుకంటే ఆయన వీళ్ళ ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలో ఇబ్బందులు పడిన ఆయన చాలా మంది క్యాడర్స్ కూడా 300 మంది కోల్పోయింది. కరెక్ట్. సో ఈమె తీసుకుంటారా? ఈమె ముందున్న ఆప్షన్ ఏంటి? ఈమె ఎటు వెళ్ళినా న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది ఆ పార్టీకి. అంటే నేను అనుకోవడం ఈవిడని పార్టీ బీజేపీలో అయితే చేర్చుకోరని నేను అనుకుంటున్నాను. రెబల్ స్ప్లిట్ అవే గ్రూప్ లోనే ఉండమని చెబుతాను. అంటే ఇప్పుడు శివసేన షిండే గ్రూప్ ఎలా ఉందో, ఇప్పుడు అలాగే టీఎంసీ ఇంకొక గ్రూప్ ఏదో ఫామ్ చేస్తారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పార్టీ స్ప్లిట్ అయితే పార్టీ సింబలు, పార్టీ ఆఫీసులు, పార్టీకి ఉండే అకౌంట్లు, వీటిలన్నిటి మీద గ్రిప్ తెచ్చుకోవడం, పార్టీలో ఉండే సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇవి ముఖ్యమైనవి. అంటే ఇవి రెండిట్లోనూ సిద్ధాస్తాడు, అకౌంట్స్ మళ్ళీ సోషల్ మీడియా అకౌంట్స్ రెండిట్లోనూ. అంటే నేను చెప్పింది ఇప్పుడు పార్టీ స్ప్లిట్ అయిపోయింది అనుకోండి, టీఎంసీ ఏది అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ నేను అనుకోవడం పార్టీ స్ప్లిట్ అవుతుంది, టీఎంసీ స్ప్లిట్ అవుతుంది, ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటువైపు అయితే వెళ్తారో అదే యాక్చువల్ టీఎంసీ. అంటే మనం చూసాం, అంటే 95లో చూసాం ఏం జరిగిందో, 94-95లో ఈ రీసెంట్గా శివసేనకి ఏం జరిగిందో చూసాము, ఎన్సీపీకి ఏం జరిగిందో చూసాము. సో అలాగే ఇప్పుడు టీఎంసీ కూడా అలాగే జరగబోతుందేమో. సో అందు గురించి ఈవిడ అప్పుడు టీఎంసీ మహిళా మోర్చా హెడ్ గా చేస్తారేమో తెలియదు, టీఎంసీలో నుంచి మహిళా మోర్చా హెడ్ గా అంతే చేయొచ్చు అంతే. సో అందు గురించి ఈవిడ అలా యూజ్ చేసుకుంటారు. సో ఈ అభిషేక్ బెనర్జీ డీటెయిల్స్, అతని సీక్రెట్స్ ఏవైతున్నాయో లీక్ చేయడానికి ఈవెంట్ యూజ్ చేసుకుంటారు. ఎలా అయితే మమతా బెనర్జీ దగ్గర ఉండే లూప్ హోల్స్ అన్ని సువేందు అధికారిని పట్టి ఎలా లీక్ చేశారో, తీసుకున్నారో, ఈవిడని అలాగే యూజ్ చేసుకుంటారు అభిషేక్ బెనర్జీని కంట్రోల్లో పెట్టడానికి. సో అందు గురించి ఈవిడ పొజిషన్ అలాగే ఉంటుంది. ఈవిడకి ఏజ్ ఉంది అండ్ షీఈ్ ఎ 4 terms, ఇప్పుడు ఇంకా ఎంపీగా ఉండే 29 వరకు ఉంటుంది. సో అందు గురించి ఈ 2-3 ఏళ్ళు ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు, మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అన్నమాట. రైట్. ఇంకా పొలిటికల్ యాంగిల్లోకి వస్తే కనుకంటే ఒకసారి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు 20 మంది అటు వచ్చేసారు, భూపేంద్ర రాజన్ కలిశారు, స్ప్లిట్ అవే గ్రూప్గా పెడతారు, పార్లమెంట్లో విడిగా కూర్చోబెడతారు. ఇప్పుడు ఒక వాదన వినిపిస్తుంది, మాన్సూన్ సెషన్లో మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్స్ అమెండ్మెంట్ బిల్ విత్ డీలిమిటేషన్ బిల్ రెండు కూడా తీసుకురావచ్చు. అప్పుడు అంటే వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఒక అష్యూరెన్స్ తీసుకుంటారా? మీరు స్ప్లిట్ అవే గ్రూప్ కాబట్టి 2 ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా. ఆ రోజు సభ నుంచి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ దుర్మార్గపు విధానాలు నిరసిస్తూ వీళ్ళు వాకౌట్ చేయొచ్చు, అబ్స్టైన్ చేయొచ్చు. సో ఆ రకంగా ఇప్పుడు ఉన్న వాళ్ళని బట్టే లెక్కేసుకుంటారు, కరెక్ట్ బిల్ పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళు ఏంటంటే ఆ రోజు మేము తప్పు చేస్తాం మమతా బెనర్జీ మాటని మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నాం నేను సమర్థిస్తున్నాం అనే మాట రావచ్చు.
వీళ్ళతో పాటు డిఎంకే రగిలిపోయి ఉన్నాడు అక్కడ. అవును అవును మనం తెలుగు సినిమాల్లో తెలుగు రాజకీయ నాయకులు ఎక్కువ మా రక్తం ఉడికిపోతుంది, ఉడికిపోయి ఉన్నాడు అక్కడ. ఎవరు? స్టాలిన్. ఆయనకు 39 మంది ఎంతమంది, ఒక 32 ఎంతో ఉంది. వాళ్ళు కాంగ్రెస్ కి మీద వాళ్ళకి కొంత 32 మంది, 30 ఉంది. ఆయన 30 20 50. ఇప్పుడు వీళ్ళు కలిస్తే 313, వాళ్ళు కూడా కలిస్తే 343. ఇంకా 15-20 కావాలంటే ఇక అప్నా దళ్ళు లేకపోతే తుమ్కా దళ్ళు ఇలాంటి పార్టీలు ఉంటాయి, 1-2, వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు ఆటోమేటిక్గా. బీజేపీ అలాంటి వ్యూహం ఏమన్నా పన్నే అవకాశం ఉందా? మీరు అంటే నేను ఒక రిపోర్ట్ చదివాను, ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియదు. డెఫినెట్లీ బీజేపీ వాళ్ళు ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే అవకాశం చాలా ఉందండి. అయితే ఇక్కడ ఎలా జరగబోతోంది అంటే, సరే వీళ్ళు 20 మంది వస్తారు, వీళ్ళు 30 మంది వస్తారు, వీళ్ళు ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది ఏముంటుందంటే అండి, మీరు డిఎంకే అన్నారు, ఇంకా వీళ్ళు అన్నారు, నెక్స్ట్ చూడాల్సింది సమాజ్వాదీ పార్టీ కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ రాబోతోంది, మార్చ్ ఏప్రిల్ సమయంలో రాబోతోంది. కొంతమంది ఎంపీలు ఇతనికి ఎగెన్స్ట్ గా ఉన్నారు, అఖిలేష్ యాదవ్కి. ఆ ఉన్న ఎంపీలు బీఎస్పీలోకి వెళ్తారు అని కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయండి. పెనమించలేసిపోయలేదు, బీఎస్పీలోకి ఎందుకు వెళ్తారు అంటే అపోజిషన్ ఓట్స్ స్ప్లిట్ అవ్వడం అనమాట. సో ఆ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అంటే సమాజ్వాదీ పార్టీలో కూడా వ్యతిరేకత మొదలవుతోంది. అఖిలేష్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ టూర్లో ఉంటాడు, యూకే అక్కడిక్కడ వెళ్ళొస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతున్నా సరే ఇక్కడ ఎండలు భరించలేడు, ఆయన మొత్తం లండన్ అక్కడ వెళ్ళేసి వచ్చారనమాట. సో అలా ఆయనకి వ్యతిరేకత మొదలవుతుంది. మళ్ళీ అంతర్గతంగా యాదవులే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కలహాలు కూడా మొదలవుతుంది. సో ఈ మాన్సూన్ సెషన్లో ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కంటే ఇంకా పెద్దది ఏమైనా వస్తుందా, వచ్చే అవకాశం ఉన్నదా అనేది మనకు చెప్పలేము. అంటే మోదీ అమిత్ షా గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, అంతా అయిపోయేంత వరకు ఓహో ఇలా వాడుకున్నారా అని మనకు తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు ఇది ఏమవుతుందో మనకు తెలియదండి. ఇప్పుడు ఒకవేళ ఇందాక మనం వేసుకున్న లెక్క 20, 30, 50 వేసుకున్న 360 అయితే ఎంతో కావాలనుకుంటాయి. అంటే ఇప్పుడు 544 సార్. సో దాంట్లోంచి ఒక 180 తీసేయండి, అంటే 360 వరకు కావాల్సి వస్తుంది. దాంట్లో కొంతమంది వాకౌట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ ఐఎన్డి సరిగ్గా అదే రోజు అనారోగ్య కారణాల వల్ల రాని వాళ్ళు ఉంటారు. ఇలా చాలా మంది శివసేన ఉద్ధవ్ ఠాకరే సైడ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి షిండే గారే నిజమైన బాల్ ఠాకరే వారసులని అనిపించి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇటువంటివి కూడా చాలా జరగచ్చు అనమాట. సో అయ్యి ఇంకా రాజ్యసభలో కూడా వీళ్ళకి ఎంపీలు రిజైన్ రాజ్యసభలో ఇప్పుడు ఐ థింక్ టీఎంసీకి నిలబడేది మళ్ళీ రాజ్యసభలో వాళ్ళే నిలబడతారు. ఆల్రెడీ 3-4 రిజైన్ చేశారు, 3 రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన వాడి బీజేపీ ఖాతాలోకి వస్తాయి. అవును, ఇక్కడ సాలిడ్ గా నిలబడేది డెరెక్ ఒబ్రాయ్ ఒకడు, ఈమె మహువా మైత్రా అండ్ సాగరికా ఘోష్. మహువా మైత్రా కృష్ణానగర్ దగ్గర నుంచి లోక్సభ. సాగరికా ఘోష్, డెరెక్, ఇంకోళ్ళు ఇతను మన బబుల్ సుప్రియో. ఓకే, సో అతను 3 ఉన్నారు రాజ్యసభ ఎంపీలు. సో వీళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంకా ఏ క్షణంలో అయినా జంప్ కొట్టేయచ్చు అనమాట. సో ఇది కూడా ఉంది. ఒకసారి తమిళనాడుకి వద్దామండి, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్లింక్డే దగ్గర దగ్గర. ఆయన స్టాలిన్ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? తమిళనాడు స్టాలిన్ వాకౌట్ చేయొచ్చు అండి, అబ్స్టైన్ చేయొచ్చు. అండ్ మన ఐఎన్డిఐ కూటమి వాళ్ళందరూ కలిసినప్పుడు ఆయన వెళ్ళలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు టీవీకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ టీవీకేలో వాళ్ళేమి ఈ ఐఎన్డిఏ కూటమిలో ఆయన ఇన్వైట్ చేయలేదు విజయ్ని. సో అది ఇంకొక ఆశ్చర్యమైన విషయము. సో తమిళనాడు ఏం జరగబోతోంది అనేది ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే అన్నామలై, రజనీకాంత్ కలిసి మళ్ళీ రాజకీయ ప్రస్థానం ఉండొచ్చు అంటున్నారు. అక్కడ సెలబ్రిటీల హవా ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా చూడాలి అక్కడ తమిళనాడులో. టీఎంసీ ఒకవేళ కాంగ్రెస్ లో మీరు చేసే పరిస్థితి అది కాంగ్రెస్ కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే లెఫ్టిస్ట్లు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు సపోర్టే చేయరు. అఫ్ కోర్స్ మీరు అనుకుండొచ్చు ఇంకా ఎక్కడున్నారు లెఫ్టిస్టులు అని. ఎంతో అంత
కేరళలో ఉన్నారు, కొంచెం పార్టీలో పవర్లో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి క్యాడర్ ఉందండి, క్యాడర్ ఉంది, క్యాడర్ క్యాడర్ ఉంది. వాళ్ళు పార్టీలో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్య అక్కడ ఒక ఎలక్షన్ జరిగింది ఒక రీసెంట్ ఒక ఎలక్షన్ ఫట్స్ అన్న ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, దాంట్లో సెకండ్ వచ్చింది సిపిఎం. సో ఫాల్టాలో అదే వీడు జహంగీర్ ఖాన్ కరెక్ట్ తప్పుకున్నాడు కదా, పుష్ప తప్పుకున్నాడు. Hmm. తప్పుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ సిపిఎం ఉంది. సో అందు గురించి ఏంటంటే సిపిఎం బలోపేతం అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఏంటంటే సరే ఒక పక్క శరద్ పవార్ కూడా వీక్ అవుతున్నాడు కాబట్టి వాళ్ళని కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ బీజేపీ అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎప్పటి వరకు రాహుల్ గాంధీ అయితే కంట్రోల్ చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ మాట్లాడింది నిన్న, అది ఆడియో విన్నారా? ట్విట్టర్లో పెట్టారు. అంటే ఇండి కూటమి సమావేశ ప్రారంభంలో 2024లో మనం గెలిచేసాం ఆల్రెడీ, ఇతని ఇలా క్లెయిమ్ చేసుకుంటున్నారు, వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు పరిపాలిస్తున్నట్టు. వాస్తవంగా గెలిచింది మనం, ప్రజలకు అది తెలుసు, మనకి తెలుసు, వీళ్ళకే తెలియదు. అదొకటి చెప్పాడు. 2029లో కూడా మనమే గెలుస్తున్నాం అని కూడా చెప్పాడు. అంటే ట్రోల్ అవుతుంది ఆ వాయిస్ అది. సో ఇవన్నీ ఏంటంటే రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మోదీ గారికి, లేకపోతే మోదీ గారికి 90 years వచ్చినా సరే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ గా ఉన్నంత వరకు మోదీ గారు గెలుస్తారండి. సో స్టార్ క్యాంపెయినర్. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ చేంజెస్ చేసుకుంటారో, ఎందుకంటే మనం ఒప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ ఏమవుతుంది పక్కన పెట్టండి, ఇప్పటికైతే యాజ్ ఆఫ్ టుడే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంది. వెస్టర్న్ సైడ్ వచ్చేసరికి మహారాష్ట్రలో సెకండ్ టర్మ్, అంటే ఎన్డీఏ సెకండ్ టర్మ్ లో ఉన్నారు. గత 25-30 సంవత్సరాల నుంచి గుజరాత్ లో ఉన్నారు. రాజస్థాన్ లో ఎప్పుడు ఎలక్షన్ మారుతూ ఉంటుంది అటు ఇటు. సో కాంగ్రెస్ కి ఇంకా ఇప్పుడు పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకత మొదలవుతోంది. సో కాంగ్రెస్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ గొప్పతనం ఏంటంటే గెలిచే అక్కడి నుంచి ఎలా ఓడాలో వాళ్ళు మంచిగా కొత్తగా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఓడిపోతూ ఉంటారు. సో అందు గురించి అప్పటివరకు ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే అవకాశాలు అయితే బాగున్నాయి కాంగ్రెస్ కి. సో నెక్స్ట్ ఇప్పుడు 28 ఎలక్షన్లో ఏమవుతుంది తెలంగాణలో, లేకపోతే కర్ణాటకలో ఏమవుతుంది, ఎందుకంటే డీకే శివకుమార్ వచ్చారు కాబట్టి తర్వాత ఏమవుతుంది ఇవంతా మనకు తెలియదు. కానీ ఇవన్నీ మనము వేచి చూడాలి. అందు గురించే బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ సైడ్ స్ట్రాంగ్ అయ్యారు. బెంగాల్ కానివ్వండి, ఒరిస్సా నార్త్ ఈస్ట్, ఈవెన్ బీహార్ లో కూడా జేడీయూ పని ఇంకా నెమ్మదిగా అయిపోవస్తోంది. సరే, ఆయన వాయిస్ ఆయనే మాట్లాడారు, విందామా? రాహుల్ గాంధీ తప్పకుండా. The next election is already won. That the challenge is winning the next election. The next election is already won. Please understand, there is so much anger among the people of India that the next election is already over. The problem is the capture of the instruments of the Indian state by the RSS. The problem is that you will not have a free and fair election to win. And so, we have to go into the mode of resistance. Resistance is CBSC. Resistance is NEET. Resistance is going to Greater Nicobar. Resistance is the Bharat Jodo Yatra. You get up in the morning and you say, how can I resist? And you resist. That will work. I guarantee you it will work. And from my perspective, I am more than happy to absorb any criticism from any quarter, because for me this is a religious duty. This is a spiritual duty. This is no longer politics. And that is why I promise you, I will bear every single humiliation that I have to bear to knit this group together and make it succeed. How to proceed is very simple. We have to get away from a certain idea. Mamta ji is not 100% sure, but she is about 90% sure that her election was stolen. Uddhav ji is 40% sure that his election was stolen. My brother Tejashwi is 40% sure. Listen, 100% the elections are being stolen. Please remove any doubt from your minds. And please understand that it takes years and years to build a social media presence. It does not happen organically in a week. I have 10 million YouTube followers, but my account is fully suppressed. So if you're under the impression
that social media is fair and that the opposition is being supported by it, So, we're living in another reality. ఆయన 24 గెలిచేశాడు, 29 కూడా అటు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా మేము గెలిచినట్టే. ఆర్ఎస్ఎస్ దుర్మార్గ విధానాలతోటి మొత్తం దేశం భ్రష్టు పట్టిపోయింది. సో వాళ్ళ అన్నదమ్ముల గురించి మాట్లాడంటే ఉద్ధవ్ థాక్రే అంటే రకరకాల రాజకీయ వైకల్యాలతో బాధపడుతున్న వాళ్ళందరి గురించి మాట్లాడాడు. ఉద్ధవ్ థాక్రే గురించి, తర్వాత మమతా బెనర్జీ గురించి, అండ్ అటు సమాజ్వాదీ పార్టీ. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఓడిపోయిన చోట ఓట్లన్నీ చోరీ అవుతున్నాయి, వాళ్ళు గెలిచిన చోట పారదర్శకంగా జరుగుతుంది. సో మీరు గమనిస్తే అండి, అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ని అటాక్ చేయడం వల్ల ఇతనికి వచ్చేదేం లేదు, కానీ ఆర్ఎస్ఎస్ ని ఏదో ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఓటర్ చోరీ లేకపోతే ఆర్ఎస్ఎస్ వల్ల అవుతుందంటే కేరళలో గెలిచారు కదా, అక్కడ ఆర్ఎస్ఎస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కేరళలో నిజంగానే బలంగా. సో తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆర్ఎస్ఎస్, కర్ణాటకలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి అప్పుడు ఓటర్ చోరీలు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఇవన్నీ చేంజ్ చేసిన లేవా? ఎప్పుడు ఈ ఓటర్ చోరీ లేకపోతే ఇటువంటి నెరేటివ్ ఏవైతే ఉంటుందో అండి, ఇవన్నీ ఈ ఐడియాలన్నీ ఏంటంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐడియాలు ఇవన్నీ. అవి ఇక్కడ భారతదేశంలో అవి వర్కౌట్ అవ్వవు అవి. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి. మన వాళ్ళు ఏంటంటే ఆప్టిమిస్టిక్ గా ఉంటారు, ఎంత ఏం లేకపోయినా సరే రేపు బాగుంటుంది అని అంటారు. సో నేను రేపు బాగుండడానికి నేనేం చేస్తానని వీళ్ళు చెప్పాలి, కానీ వీళ్ళు ఓట్లు దొంగతనం చేశారు, ఇవి చేశారు, అవి చేశారని చెప్తే ఓట్లు రావు. సో ఇంకా ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడతాం, ఇంకా ఓట్లు పడిపోతాయి అనమాట. సో దాని గురించి అఫ్ కోర్స్ ఇష్యూలు నిజంగా ఉన్నాయంటే ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, యువతకి ఉద్యోగాలు, ఇప్పుడు ఏఐ లేకపోతే గ్లోబల్ సిచ్యువేషన్ ఈ కారణాలలో ఉంటుంది. ఏం చేయొచ్చు, వేరే ఆల్టర్నేటివ్ మనం ఏం చేయొచ్చు? పోనీ జనాల్ని కలుపుకుంటూ వెళ్ళి డిస్ట్రక్టివ్ గా కాకుండా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏం చేయొచ్చు? సో మనకి సరే లేక్స్ క్లీన్ చేయడము, లేకపోతే పొల్యూషన్ లేకుండా ఉండదు, ఇటువంటివి ఏం ఫైట్ చేస్తున్నారు? ఏం లేదు కదా. లేకపోతే చిన్న చిన్న స్టార్ట్అప్స్ కి వీళ్ళ పార్టీ నుంచే ఫండింగ్ ఇచ్చి చేయొచ్చు కదా. చిన్న స్టార్ట్అప్స్ మేము చేస్తాము, మా దాంట్లో ఇంత ఫండ్ ఉంది, మేము ఒక 10,000 మంది యువతకి మేము స్టార్ట్అప్ కి ఇంత ఫండింగ్ మాట్లాడితే నేషనల్ లెవెల్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అంటే అది సో దాంట్లో ఎంతో మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఇలా అమ్మేసే ప్రయత్నం చేసుకోవటం ఇవన్నీ చూసాం. కరెక్ట్. సో కాంగ్రెస్ అంత సంస్కరణ పూరిత దిశగా ఆలోచిస్తుందని మనం అనుకోలేదు. ఎనీహో ఇవాళ వెస్ట్ బెంగాల్ సీఎం అక్కడికి వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. కరెక్ట్. మరి తిరుగుబాటు ఎంపీలతో సమావేశం అవుతారట. మన ఈ ఎపిసోడ్ హీరోయిన్ ఆవిడ సయోని ఘోష్ కూడా వెళ్తుందా వెళ్ళదా వేచి చూడాల్సిన విషయం. వెళ్తే అంటే వీళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటి, అంటే వీళ్ళ కండిషన్స్ ఏమి ఉండవు, నమస్కారాలు ఉంటాయి. బీజేపీ పెట్టే కండిషన్స్ ఏంటి అనేది మనకి బహుశా లేట్ ఈవినింగ్ కానీ రేపు ఉదయాన్ని కానీ ఆ విషయాలు తెలియచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, సయోని ఘోష్ ఒక బి గ్రేడ్ సినిమా ఆర్టిస్ట్ నుంచి కాంట్రవర్షియల్ పొలిటికల్ పర్సనాలిటీగా ఎలా ఎమర్జ్ అయింది, ఎన్నెన్ని స్కామ్స్లో ఇన్వాల్వ్ అయింది ఆవిడ. అటు వెస్ట్ బెంగాల్లో జరిగిన విద్యారంగంలో జరిగిన స్కామ్, ఆ ఉద్యోగాల స్కామ్, తర్వాత కోల్ స్కామ్, నెక్స్ట్ వచ్చేప్పటికి సరే కట్ మనీ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, మల్టిపుల్ కేసెస్లో ఆవిడ ఇన్వాల్వ్ అయింది. అండ్ షీ ఈస్ నోన్ ఫర్ అగ్రెసివ్ అండ్ అబ్యూజివ్ రిమార్క్స్.